2024 సీజన్తో పోల్చితే 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ అద్భుతంగానే రాణించింది. లీగ్ దశలో 4గో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్లోనూ సత్తా చాటింది. రెండో క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడినప్పటికీ ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే 2026 ఐపీఎల్ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీజన్లో ఓపెనర్గా రికెల్టన్ అద్భుతంగానే రాణించాడు. ముంబై ఇండియన్స్ కు శుభారంభాలు అందించడంలో కీలకంగా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ పై రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరమే. అయితే ముంబై ఇండియన్స్ కు రోహిత్ మెయిన్ ఫేస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ముంబైని వదిలి మరో ఫ్రాంచైజీకి వెళ్లనని గతంలోనే హిట్ మ్యాన్ చెప్పాడు. కాకపోతే రిటైర్మెంట్ ఏమైనా ప్రకటిస్తాడా అనే చర్చ అయితే ఉంది. కానీ హిట్ మ్యాన్ మరికొంతకాలం ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్ ఆడితేనే అభిమానులకు ఎనర్జీ వస్తుందంటున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా ఎలాగూ ముంబై ఇండియన్స్ తోనే ట్రావెల్ అవుతారు. 2025లో తిలక్ వర్మ కూడా పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రణాళికల్లోనూ ఉన్నాడు. దీంతో తిలక్ ను ముంబై ఇండియన్స్ వదులుకునే అవకాశం లేదు. ఆల్రౌండర్లు కార్బిన్ బాష్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్ ను ముంబై ఇండియన్స్ కంటిన్యూ చేయడం ఖాయమే. రాజ్ భవాన్ మాత్రం వదిలేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ లో వరల్డ్ క్లాస్ బౌలర్లున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ ఇలా అందరే అనుకునేలా కనిపిస్తున్నారు. అశ్వనీ కుమార్ కూడా ఈసారి అద్భుతంగానే రాణించాడు. ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అయ్యాడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్ ను అంటిపెట్టుకుని రీస్ టాప్లేను ఎంఐ వదిలేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్ లో రీస్ టాప్లే 5 వికెట్లు తీశాడు. ఓవర్ కు 10.70 పరుగుల చొప్పున ఇచ్చాడు. ఎక్స్పెన్సివ్ బౌలర్ ను వదిలేయడం ఖాయమని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది గజన్ఫర్ కీలకం అవుతాడనే చర్చ కూడా ఉంది. విఘ్నేష్ పుత్రును కూడా ముంబై కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజును మాత్రం ముంబై వదిలేస్తుందేమో అనే ప్రచారం జరుగుతోంది. అరంగేట్ర సీజన్లో తెలుగు పేసర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కర్ణ్ శర్మను ముంబై ఇండియన్స్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు దక్కకపోయినా సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై క్యాంపులోనే ఉంటాడని మాజీలు అంటున్నారు.